వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందించడానికి నల్గొండ నుంచి రాము, రాజశేఖర్, అలాగే ఖమ్మం నుంచి సాంబ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రాజశేఖర్, ఇప్పటి వరకు పోలింగ్ ఎలా జరిగింది? అలాగే 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కూడా కల్పించినట్టు తెలుస్తుంది. అలాగే ఎంత మేర పోలింగ్ నమోదైంది? గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించి ఉదయం నుంచి 8 గంటల నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు రావడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా దాదాపు 4,60,000 పైగా గ్రాడ్యుయేట్స్ ఈ ఉప ఎన్నిక కోసానికి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి క్యూలో నిల్చున్న పరిస్థితి చూసాము. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వివిధ జాబులు చేసే వాళ్ళు మార్నింగ్ సమయంలోనే వచ్చేసి తమ ఓటు హక్కు వేసి వెళ్ళారు. తర్వాత మిగతా గ్రాడ్యుయేట్స్ కొంతమంది చాలామంది కూడా ఇప్పుడు ఇంకా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. 3 గంటల నుంచి పెద్ద ఎత్తున కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా 4 గంటలకు కంప్లీట్ కావడంతో గేట్ క్లోజ్ చేశారు పోలీసులు. ఆ లోపలికి ఎవరైతే వచ్చారో సమయం 4 గంటల వరకు వాళ్ళందరికీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్పులు ఉన్న వాళ్ళనే ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించడం జరుగుతుంది. మరొక గంట సేపు ఇంకా ఈ పోలింగ్ కొనసాగే ప్రక్రియ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, నారాయణపూర్లో అలాగే ఉంది, పోచంపల్లిలో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. చాలా చోట్ల ఇంకా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకే సమయం ఉండడంతో 4 గంటల తర్వాత కూడా చాలామంది పోలింగ్ సంబంధించి సమయం తెలియకపోవడంతో చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తిరిగి పంపించిన పరిస్థితి మనకు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. అటు నారాయణపూర్లో కూడా దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే ఒక్క పోలింగ్ కేంద్రంలో దాదాపు 1000 మంది ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేయడంతో కొంత సమయం ఎక్కువ పట్టింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కావడంతో ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కొక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మినిమం 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే దాదాపు 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఆ బ్యాలెట్ పేపర్లో 3 వరుసల్లో ఇచ్చారు. 3 వరుసల్లో ఇచ్చారు. అలాగే ప్రాధాన్యత ఓటు వేయవలసి ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత విషయంలో సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తీసుకోవాలనే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థిని వెతుక్కోవడం ప్లస్ వాళ్ళకి సంబంధించిన అంకెను వేయడానికి సమయం పడుతుంది కాబట్టి అట్లా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఒక ఓటర్కు సమయం పడుతుండడంతో కొంత లేటుగానే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు మరొక గంట సేపటి వరకు కొన్ని చోట్ల ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. దాదాపు 65% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు దాదాపు 50% 2 గంటల వరకు 50% పైగా ఓవరాల్గా పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత నుంచి కొంత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వేగంగా పుంజుకుంది. ఎందుకంటే చాలా మంది చివరి నిమిషంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు క్యూ లైన్లో అనేక మంది కూడా వేచి ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవాళ ఉదయం కూడా వాతావరణం కొంత అనుకూలించడం, చల్లబడగా ఉండడంతో ఉదయం కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత కూడా చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు గ్రాడ్యుయేట్స్ అయితే తరలి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని చోట్ల చిన్న ఘటనలు, నార్కట్పల్లి లాంటి చోట్ల ఓ అభ్యర్థిపై ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. అలాంటి ఘటన తప్పించి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. మొత్తం మీద ప్రశాంతమైన వాతావరణంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. తుర్కపల్లి పోలింగ్ కేంద్రానికి సంబంధించి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు చాలామంది గంటన్నర పైగా సమయం పడుతుండడంతో గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కొంతసేపు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించింది. ఆ తర్వాత అక్కడ పోలీసులు సర్ది చెప్పడం, పోలింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు స్థానిక ఎంఆర్ఓ కృషి చేయడంతో కొంత గ్రాడ్యుయేట్స్ సద్మానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపించింది. సో మొత్తం మీద అయితే
ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఆసక్తి చూపిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే ఎప్పటిలాగానే గతంలో చూస్తే 2015లో దాదాపు 21,000 చెల్లని ఓట్లు వచ్చాయి. అలాగే 2000 మొన్న రీసెంట్గా 21లో జరిగిన దాంట్లో దాదాపు 9,000 పైగా కూడా చెల్లని ఓట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్స్ చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఓటు హక్కు వినియోగించుకోవడంలో కొంతమందికి తెలియకపోవడంతో మొదటి ప్రాధాన్యత నెంబర్ వేయకుండా 2, 3, 4 ప్రాధాన్యత ఓటు వేస్తే ఆ ఓటు చెల్లనిగా ప్రకటిస్తారు. సో అట్లా చాలా మందికి కొంతమందికి గ్రాడ్యుయేట్స్కు అవేర్నెస్ లేకపోవడంతో కూడా ఈ గతంలో కూడా పెద్ద ఎత్తున ఈ చెల్లని ఓట్లు అనేవి వచ్చాయి. మరి ఈసారి ఎలా వస్తాయో చూడాలి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్ళేప్పుడు తనకు నచ్చిన వ్యక్తికి ఆ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు అక్కడ కొంత కన్ఫ్యూజన్లో పెద్ద ఎత్తున కూడా గతంలో నష్టపోయిన పరిస్థితి ఉంది కొంతమంది అభ్యర్థులకి. ఈసారి ఎలా జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సునీత. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.